బ్రదర్స్. గత గురువారం మా కుటుంబంతో తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరాం. మా ట్రైన్ ఎప్పటిలాగే లేటే బాబు. స్టేషన్కి దిగగానే చిత్తూరు గాలి తగిలింది. ఆ గాలేంటో నా యాసే చిత్తూరు మోడ్లోకి షిఫ్ట్ అయిపోయింది. బయటికి వచ్చేసరికి బస్సు లేవు, లోకల్ కానీ స్టేట్ కానీ ఏది లేదు. అంతలో ఓ పాత జీప్ వచ్చిందిలే. డ్రైవర్ ఓ కుర్రోడు బాలయ్య పాటలు ఫుల్ వాల్యూమ్లో పెట్టి జీప్ గాల్లోకి లేపేశాడు. రైడర్ లాగా ఉన్నారండి. ఉదయాన్నే గుడి దగ్గరికి వచ్చేశాం. నిజానికి మా దర్శనం సాయంత్రానికే, కానీ ఇన్ఫర్మేషన్ ప్రకారం రోజంతా ఎలోడ్ బాబు తెలిపారు. వీకెండ్స్ కాబట్టి ఫుల్ రద్దీ. అందుకే ఈ అందమైన ఏడుకొండల వెనుక ఉన్న పవిత్ర కథలు మీతో పంచుకోవాలని అనిపించింది. 1. శేషాద్రి. స్వామి పడుకునే పాము ఆదిశేషుడు. స్వామి బేస్ క్యాంప్ ఇదే. 2. నీలాద్రి. ఇక్కడే నీలాదేవి అమ్మవారు స్వామికి తన జుట్టు సమర్పించింది. అందుకే మనం కూడా తల నీలాలిస్తాం. అహంకారానికి గుడ్ బై. 3. గరుడాద్రి. గరుడిడి రన్వే. స్వామి ఎక్కడికైనా వెళ్లాలంటే టేకాఫ్ ఇక్కడ్నించే. 4. అంజనాద్రి. హనుమంతుడి హోంటౌన్. అంజనాదేవి తపస్సు చేసి హనుమంతుణ్ణి ఇక్కడే పొందింది. 5. వృషభాద్రి. శివుడి వాహనం నంది ఇక్కడే రిలాక్స్ అవుతున్నాడు. విష్ణు శివుడు కలిసే సేక్రెడ్ స్పాట్. 6. నారాయణాద్రి. హరే కృష్ణ జోన్. నారాయణుడి ప్రెజెన్స్ ఇక్కడ ఫుల్ ఆన్. 7. వెంకటాద్రి. ఇదే లాస్ట్ బాబూ. స్వామి ఇక్కడే ఉన్నారు. మనం దర్శనం చేసేది ఇదే కొండమీద. మరి విన్నారు గదా, మేమింకా స్వామివారి దర్శనానికి పోయి వస్తాము. అయిపోయింది. మా అమ్మా నాన్న రొంబ సంతోషం. నాకు 3 సంవత్సరాల వయసులో కుటుంబంతో వచ్చాను. ఇప్పుడు మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత. దర్శనం బాగానే ఉంది, కానీ క్యూ లైన్ నిర్వహణ మాత్రం కాస్త గందరగోళంగా ఉంది. కొన్నిసార్లు గ్రూప్స్ని విస్తృత ప్రాంతంలోకి వదిలేస్తున్నారు. అక్కడ కొంచెం భయం వేసింది. మేము మా బాబాయిని కోసం ఎదురు చూస్తున్నాం. అతను గతరోజు జనరల్ లైన్లోకి ప్రవేశించాడు. వాస్తవానికి మేము అతని కోసం టికెట్లు బుక్ చేయలేదు, కానీ అతను రావడానికి సిద్ధంగా ఉన్నాడు. భక్తి ఫుల్ ఆన్. ఆ రోజు శనివారము, స్వామివారి కళ్యాణం జరుగుతున్న రోజు. ఏనుగులు సిద్ధంగా చూస్తున్నాయి పందిరి దగ్గర. అదిగోండి వచ్చేశారు స్వామివారు.
ఓ గొప్ప భక్తురాలి తరిగొండ వెంగమాంబ గారి అన్నప్రసాదం భవంది. బ్రేక్ఫాస్ట్ ఉదయం 8:30 నుంచి 10:30 వరకు. లంచ్ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 4 వరకు. డిన్నర్ సాయంత్రం 5 నుంచి రాత్రి 10:30 వరకు. ప్రతి హాల్లో 1000 మంది భక్తులు ఒకేసారి కూర్చొని భోజనం చేయగలరు. అంటే మొత్తం 4000 మంది భక్తులు ఒకే టైంలో భోజనం చేయగలిగే సామర్థ్యం ఉంది. మా నాన్నగారు ఓ మాట చెప్పారు, ఇది లేకపోతే తిరుమలలో ఒక్క హోటల్ గాని రెస్టారెంట్ గాని లక్షల మందికి అన్నం పెట్టలేరు అని. నిజమా కాదా? కామెంట్స్లో చెప్పండి. జపాలి హనుమాన్ ఆలయం తిరుమల నుంచి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది బాబోయ్. ఆకాశగంగా పాప వినాశనం రూట్లోనే పడుతుంది. ఆ ఆలయం వెళ్లే రూట్లో అడవి, దారిలో 150 మెట్లు, ట్రెక్కు అన్నీ చూశాక మా అమ్మా నాన్న మీరు ముగ్గురు వెళ్ళొచ్చేయండి అంటారు. అక్కడే జపాలి మహర్షి తపస్సు చేశారు. ఆయన తపస్సుతో సంతుష్టుడైన హనుమంతుడు స్వయంభూ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఈ ప్రదేశానికి జపాలి అనే పేరు వచ్చింది. ఇది శేషాచలం అడవుల్లో ఉంది. పచ్చదనం మధ్యలో చల్లగా శాంతంగా ఉంటుంది. ధ్యానానికి గోల్డ్ స్పాట్ అంటారు. కొండలు కొట్టేసి ఇలాంటి రాళ్ళు పేరుస్తారా మనం. కొండరా రే కొండ మొత్తం మొత్తం నల్లమల్ల ఫారెస్ట్. నల్లమల్ల కదా, శేషాచలం. శేషాచలం అవును. కూడా కొంచెం దూరం ఎక్కిన తర్వాత ఇలాగే ఒక ప్లేస్ ఇంత దూరం వెళ్ళాలి. ఇంతే దూరం మనాలిలో చాలా బాగుంది. మేము తిరిగి వస్తున్నప్పుడు ఎంట్రీ పాయింట్ దగ్గర కొండ ఉడతన కనిపించాయి. పెద్దదిగా డార్క్ బ్రౌనిష్ కలర్లో క్యూట్గా ఉన్నాయి. హెల్త్ కండిషన్ చూస్తే బాగా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉన్నట్టు అనిపించింది. నన్ను చూస్తూ మసాలా మిక్స్ పెడుతుంటా తినాలా అన్నట్టు చూస్తున్నాయి. మా నాన్న ఫ్రూట్స్ పెట్టారు, అవి తిన్నాయి. ఇంకో షాకింగ్ విషయం తెలుసా? అవి ఒకటే తింటుంటాయి, ఇంకొకటి తీసుకోవు. ఒకటి పూర్తిగా తినేశాకి ఇంకొకటి తీసుకుంటాయి. అవి మనలాగా కాదు. అన్నప్రసాదం హాల్లో ఫుల్ మీల్స్ తిన్నాక మా తమ్ముడన్నాడు, కాణిపాకంకి పోదాం. అంతే, మేము కాణిపాకంకి బయలుదేరాం. ఇక్కడ ఉన్నది శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. గణేశుడి స్వయంభూరూపం భూమి నుంచి తానే బయటకు వచ్చాడు. ఇప్పుడు మా నాన్నగారు గుర్తు చేసుకున్నారు, నీకు 3 ఏళ్లున్నప్పుడు కూడా ఇదే జీప్లో తిరుమల నుంచి ఇక్కడికి వచ్చాం. అప్పుడు గుడి రోడ్డు మీద నుంచి కనిపించేది. ఇప్పుడు చూడు, గుడి ముందు పాండ్, లోపల చిన్న మందిరాలు. క్లెన్లీనెస్ టూ గుడ్ బాబు అంటే గణేశుడి ముందు అబద్ధం చెప్పలేరు అని భయపడతారు. నిజానికి మేము అరుణాచలం, కాళహస్తి కూడా వెళ్లాలని ప్లాన్ చేశాం బాబోయ్. కానీ టైం కుదరక, బస్సులు కూడా సరిగ్గా లభించక ఇంటికే తిరిగి వచ్చేశాం. కానీ వరి అవ్వకండి, నెక్స్ట్ మంత్లోనే ఆ అరుణాచలం, కాళహస్తి ట్రిప్కి వెళ్ళి ఫుల్ వీడియోస్ తీస్తా. అవి కూడా సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ వెంకట్ విశ్వం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో.